హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు రెండు చూపిస్తున్నానండి. ఈ గ్రీన్ కలర్ శారీకి ఈ బ్లౌజు బాహుబలి హ్యాండ్స్ చెప్పారండి. హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే, కాకపోతే ట్యాగిల్స్ కొంచెం ఇలా కావాలని మనకు పిక్ షేప్ చేశారండి. హ్యాండ్స్ చూడండి, ఇది బాహుబలి హ్యాండ్. బ్యాక్ సైడ్ కూడా మనం పైపింగ్ ఇచ్చానండి నేను. తర్వాత హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందన్నది. ఫ్రంట్ వచ్చేసి షేప్ బ్లౌజే, ఫ్రంట్ ఓపెన్. బ్యాక్ కూడా ఏంటంటే ట్యాజెస్ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా పెట్టారండి, వాళ్ళు పెట్టమని చెప్పారు, అందుకని మనం అలా పెట్టామండి కస్టమర్ చెప్పినట్టు. ట్యాజెస్ కూడా చూడండి, 2 సైడ్స్ మనకి బ్లౌజ్కి బార్డర్ వస్తుంది కదండి. ఒక బార్డర్ వచ్చేసి మనం హ్యాండ్స్కి వాడాము, ఇంకొక సైడ్ వచ్చి చిన్న బార్డర్ వచ్చేసి అది ఈ ట్యాజిల్స్కి వాడాను. క్లాత్ కూడా కొంచెం ఉందండి, అందుకే మనం చిన్న ట్యాజిల్స్ ఇచ్చాను. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందన్నది చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇది కస్టమరు మీషోలో తీసుకున్నారండి. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది క్లాత్. ఇది హ్యాండ్స్ వచ్చేసి శ్రీవల్లి హ్యాండ్స్ అండి, కోమది హ్యాండ్స్ అని కూడా అంటారు. హ్యాండ్ మధ్యలో చిన్న స్టిచ్ వస్తుందండి, దానివల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హ్యాండ్ కూడా పఫ్ హ్యాండ్ లాగా చాలా నీట్గా ఉంటుందండి. ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్కే. కస్టమర్ ఇది కూడా పిక్ షేర్ చేశారండి, బ్యాక్ సైడ్ పిక్ కూడా. హ్యాండ్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా శారీకి వచ్చేసి. ఇది ఫ్రంట్ ఓపెనే, ప్రిన్సెస్ కట్టు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫ్రంట్ ఓపెనే పైనుంచి వచ్చినా పర్లేదు అన్నారని మనం ఫ్రంట్ పైనుంచి పెట్టేసాము. నార్మల్గా అయితే ఇలాంటి బోట్ నెక్కలకి బ్యాక్ ఓపెన్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ పైపింగ్ ఇస్తానండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.